కాసేపట్లో గుంటూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికను అధికారులు నిర్వహించనున్నారు. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా కోవెల్మూడి నాని నామినేషన్ దాఖలు చేయగా వైసీపీ అభ్యర్థిగా వెంకటరెడ్డి పోటీకి నిలబడ్డారు. ఇప్పటివరకు ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ ఎంట్రీ ఇవ్వడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల గుంటూరు జేసీని వైసీపీ కార్పొరేటర్లు కలిశారు. మేయర్ ఎన్నికలకు సంబంధించి విప్ జారీ చేసేందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను అందించారు. అయితే విప్కు విరుద్ధంగా ప్రవర్తిస్తే అనర్హత వేటు వేస్తామని తేల్చి చెప్తున్నారు. వైసీపీ విప్ జారీ చేయడంతో మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మరి కాసేపట్లో గుంటూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు అధికారులు నిర్వహించనున్నారు. దీనిపై ఇప్పటివరకు అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి రవికృష్ణ, వైసీపీ ఎంట్రీతో ఇప్పుడు ఈ ఎన్నిక రసవత్తరంగా మారబోతోందా? అంటే చందు, ఏదైతే ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ మేయర్ ఎన్నిక ఏదైతే ఉందో అదైతే మాత్రం కొంచెం ఉధృతంగా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా నిన్నటి వరకు టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రమే కేవలం ఆయనే ఈ మేయర్కి సంబంధించినటువంటి రేస్లో ఉన్నారు. ప్రజెంట్ కనుక సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు వైసీపీకి చెందినటువంటి అభ్యర్థి కూడా, చైర్మన్ అభ్యర్థి కూడా దీంట్లోకి రేస్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ప్రధానంగా కనుక మనం ఈ కార్పొరేషన్కి సంబంధించిన అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ కార్పొరేషన్కి సంబంధించి ఈ మేయర్గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు ఎవరైతే ఉన్నారో, కావటి మనోహర్ నాయుడు రిజైన్ చేసిన తర్వాత ఇక చైర్మన్ ఈ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే ప్రధానంగా కూడా ఈ రోజు అయితే మాత్రం ఈ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే టీడీపీకి, అదే జనసేనకి సంబంధించి, వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే కార్పొరేషన్ హాల్లోకి వచ్చారు. కార్పొరేషన్ సంబంధించినటువంటి సమావేశం అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ అయితే మాత్రం ఆ సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ మొత్తం కూడా ఈ కార్పొరేషన్కి సంబంధించి మెజారిటీ మొట్టమొదటి నుంచి కూడా వైసీపీ ఉన్నప్పటికీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా కూటమి వైపు, అంటే టీడీపీ కానీ వైసీపీకి సంబంధించినటువంటి వైపు అయితే మాత్రం ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులందరూ కూడా టీడీపీకి సంబంధించి కార్పొరేటర్లు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను మాత్రం నాని ఈ మాత్రం ఇప్పుడు దీనికి మేయర్గా కూడా ఎన్నికయ్యే అవకాశం స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ప్రధానంగా దీనికి తోడు ఎక్స్ అఫీషియల్స్ అయినటువంటి 7, అంటే 3 ఎమ్మెల్యేలు, 3 వచ్చేసి ఎమ్మెల్సీలు, అదేవిధంగా కూడా ఒక ఎంపీ కూడా ఎక్స్ అఫీషియల్గా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి మెజార్టీలు, అంటే టోటల్గా కూడా 32 మంది అవసరం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం 34 మంది టీడీపీ, అంటే ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి, జనసేనకి సంబంధించి, అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎక్స్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ అఫీషియల్స్ మొత్తం కూడా 34 మంది పైన ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఈ నాని మేయర్ అవటం మాత్రం చాలా లాంఛనంగా అన్నట్లు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీ అదేవిధంగా కూడా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్ అఫీషియల్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళతో కలిసి టీడీపీకి సంబంధించి, కూటమికి సంబంధించినటువంటి, జనసేనకి సంబంధించిన 6 మొత్తంగా కూడా కలిసి ఇప్పుడైతే సమావేశానికి అయితే హాజరయ్యారు. మరికొద్దిసేపట్లో, అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే దీనికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అయితే పూర్తయ్యేటువంటి పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి మాత్రం పొద్దుటి నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ 144 సెక్షన్ ఉంచడమే కాకుండా
కాకుండా కూడా ప్రధానంగా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు మాత్రమే ఇక్కడికి లోపలికి అలౌ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిటీ కార్డులతో రావాలి. కేవలం కార్పొరేటర్ మాత్రం రావాలి, సహాయకులు కూడా ఎవరు రావడానికి వీల్లేదు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే మొబైల్స్ ఉన్నాయో మొబైల్స్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి లోపలికి తీసుకెళ్తానికి వీల్లేదు. కేవలం మొబైల్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముందు రిసెప్షన్ ఉన్నారో రిసెప్షన్లో ఇచ్చి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా మరికొద్ది సేపట్లోనే అంటే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ కార్పొరేషన్ మేయర్కి సంబంధించి ఈ మరికొద్ది సేపట్లోనే ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ఈ అభ్యర్థిగా ఉన్నటువంటి నాని ఎవరైతే ఉన్నారో అతను మాత్రం ఎన్నిక మాత్రం లాంఛనంగా ఉన్నట్లు కనపడుతుంది. ఇప్పటికే ఈ కేంద్ర మంత్రి ఎంపీ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయనతో పాటు ఈ ఎమ్మెల్సీలు ముగ్గురు అదేవిధంగా కూడా ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఇప్పుడైతే మాత్రం పరిస్థితి ఇక్కడైతే మాత్రం లోపల ఈ సమావేశం అయితే జరుగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రక్రియ అయితే మాత్రం పూర్తయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద